విశాఖ దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని సింకా గ్రాండ్ లో ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు సంబంధించి పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తున్నామని, ఈ క్రమంలోని సోదరుల మాదిరిగా ముస్లిం సోదరులు నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు షింకాతో పాటు పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. అన్న రామారావు అన్నగారికి మరి ఈ యొక్క ప్రోగ్రాం నియోజకవర్గం ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్క లాంటి వారు. ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీని తన ఇంటి పార్టీగా, తన సొంత పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తరతరాల నుంచి దశాబ్ద కాలం పాటు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకొని వచ్చారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజన్న బిడ్డ, రాజన్న చరిస్మా ఉండగల వ్యక్తి మన షర్మిలమ్మ నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, గతం వరకు కాంగ్రెస్ పార్టీలో ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్లో అన్నాదమ్ముల్లాగా ఈరోజు కలిసిమెలిసి ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్వ వైభవం మళ్ళీ షర్మిలమ్మ నేతృత్వంలో మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే ముస్లిం సోదరులు సపోర్ట్ చేస్తున్నారో ఈ రోజు కూడా, ఇవాళటికి కూడా ఒక అన్నదమ్ముల్లా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్, వెన్నుముక్కలాగా ముస్లిం సోదరులు వెనుకొనడం చాలా ఆనందం, చాలా హర్షణీయం. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కార్యకర్తకి తన కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు మా ముస్లిం సోదరులు ఆదరించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం నుంచి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. దక్షిణ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైభవం ఏదంటే, మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిస్మా ఏదంటే అది ముస్లిం సోదరుల ద్వారాగే మా దక్షిణ నియోజకవర్గం బలోపేతం అవుతుంది. ఏ నాయకులైనా ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఇక్కడి నుంచే ఎంపీ అవ్వాలన్నా, మంత్రి అవ్వాలన్నా మా ముస్లిం సోదరులే బ్యాక్ బోన్, వెన్నుముక్క. అలాంటి మా ముస్లిం సోదరులకి ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో దశాబ్ద కాలం పాటు ఉన్న గణేష్ కుమార్ ఏ విధమైన సపోర్టు చేయలే, ఏ విధమైన సహకారం చేయలే. మసీదులు మరమ్మతులు లేవు, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి రంజాన్ మాసంలో కూడా వాళ్ళకి ఒక సరైన వేదిక లేదు. మరి అదేవిధంగా బరేల్ గ్రౌండ్ కూడా లేదు. ఉన్న బరేల్ గ్రౌండ్ కూడా అక్కడున్న అందరూ కూడా ఇల్లు కట్టుకొని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఏం చేశాడు దశాబ్ద కాలం పాటు ఈ వాసుపల్లి గణేష్ కుమార్? ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మసీదులు కానీ ఏ రోజైనా వెళ్ళారా? ఈరోజు ఓట్ల కోసం వాళ్ళని బలోపేతం చేయడానికి, వాళ్ళని మార్చడానికి ఈరోజు మసీదులు వెళ్తున్నాడు. నిజంగా దశాబ్ద కాలం పాటు పరిపాలించిన వాసుపల్లి గణేష్ కుమార్ ఈరోజు అవసరం ఉందా? అదే మా ముస్లిం సోదరులకి మసీదులు మరమ్మతులు కానీ, హిమాములు జీత వృద్ధాప్యంలో కానీ మరి ఏ విధంగా ఆయన దశాబ్ద కాలం పాటు సపోర్ట్ చేశారో ఆయనకే వదిలేస్తున్నాం. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, దక్షిణ నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకురావడానికి మా పనులు మేమే చేసుకుంటాం. రాబోయే రోజుల్లో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మా ముస్లిం సోదరులకి ఉన్న నియోజకవర్గం ఏదైతే ఉందో దక్షిణ నియోజకవర్గం మసీదులు మరమ్మతులు కానీ, ప్రార్థనా స్థలం కానీ, మళ్ళీ బరేల గ్రౌండ్కి కానీ మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేకంగా
ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గానికి సంవత్సరానికి 25 కోట్లు ఓన్లీ దక్షిణ నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు మా ముస్లిం సోదరులు మా సింకా గారికి కూడా మీ అందరం కలిసి మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో మా మసీదుల మరమ్మతులకు కానీ మా ప్రార్థనా మందిరాలకు కానీ మరి బరేల గ్రౌండ్కి కానీ 10 ఎకరాలు మా బరేల గ్రౌండ్కి కూడా తీసుకొచ్చే బాధ్యత నేను వహిస్తాను. వాజ్పేయి గానే ఈరోజు మా ముస్లిం సోదరులందరూ కూడా యువకుడు అయినటువంటి నన్ను ఆశీర్వదించడానికి ఆత్మీయ సమావేశం పెట్టారు. మా మత్స్యకారు సోదరులు కూడా ఎవరైతే ఉన్నారో మా మత్స్యకారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యువకుడైన నన్ను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా వచ్చిన నన్ను ఆశీర్వదించడానికి మత్స్యకారులు నా వెంట ఉన్నారు. ఈరోజు ఎవరైతే మత్స్యకారులు మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచింప చేయాలి. ఏం చేశాడు గణేష్ కుమార్, మత్స్యకారులకి ఏం చేశాడని, ఎవరు వెంట ఉన్నారని, ఏ మత్స్యకారుడికి ఫ్రీగా తన కాలేజీలో చదివించాడు, ఏ మత్స్యకారులకి ఆసరా ఇచ్చాడు. ఈరోజు మత్స్యకారులు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు 14 వార్డులున్న కార్పొరేషన్లో ఏ ఒక్క మత్స్యకారుని నించోబెట్టి గెలిపించాడా? ఏ మత్స్యకారుడికి ఆయన మంచి చేశారు? మీరు ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇది మంచి వేదిక కాదు. నేను మళ్ళీ చెప్తా, ప్రతి మత్స్యకారుడికి చెప్తాను నేను. మరి గణేష్ కుమార్ మనల్ని వాడుకొని వదిలేయడమే తప్ప, మన క్యాస్ట్ని మన కులాన్ని వాడుకొని రాజకీయంగా వదిలేయడమే తప్ప ఎవరికి కూడా మంచి చేసే రోజులు లేవు.